పైనేమో నీళ్లు పోతుంటాయి, కింద ఏమో మా ఊరు పోవటానికి బైకులు ఇవన్నీ పోతుంటాయి. 60 ఏళ్ల క్రితమే 180 అడుగుల పొడవు 30 అడుగుల వెడల్పుతో నిర్మించిన రోడ్ అండర్ కెనాల్ ఇదిగో ఇదే. రోడ్ అండర్ కెనాల్ అంటే కాలువ కింద రోడ్డు, పైన కాలువ పారుతుంటుంది, కింద రోడ్డు ఉంటుంది. ఇది ఎక్కడో కాదు, పల్నాడు జిల్లా మాచర్లో ఉంది ఈ కట్టడం. నాగార్జున సాగర్ కుడికాలువ నిర్మించేటప్పుడు మాచర్ల వద్ద చంద్రవంగ వాగుతో పాటు రోడ్డు అడ్డంగా వచ్చింది. దీంతో ఇక్కడ అక్విడక్ట్ నిర్మించాలని భావించి ముంబైకి చెందిన ఓ కంపెనీకి కాంట్రాక్ట్ అప్పచెప్పారు. 3 ఏళ్లలో ఈ నిర్మాణం పూర్తయింది. అప్పటి నుంచి దీన్ని బొంబాయి బ్రిడ్జ్ అని ఉంటారు. ఈ బొంబాయి బ్రిడ్జ్ తమ ప్రాంతానికి ఐకానిక్ నిర్మాణంగా ఉందని మాచర్ల వాసులు చెబుతున్నారు. ఈ బ్రిడ్జ్ ద్వారా రాకపోకలకు గాని, ఇటువైపు పాడి పంటలకు గాని అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ఇది మీకు వేరే చోట్ల ఉందో లేదో మాకు తెలియదులే గానీ చాలా చారిత్రాత్మకమైన ప్రదేశం. అలాగే ఎంతో విశిష్టత గల ఈ ప్రదేశాన్ని ప్రభుత్వం వారు గుర్తించి దీన్ని అభివృద్ధి పరిస్తే తదుపరి తరాలకు ఇది పర్యాటక కేంద్రం లాగా ఉపయోగపడుతుందండి. ఇలాంటి నిర్మాణాలను చూసి సివిల్ ఇంజనీర్లు తెలుసుకోవాల్సింది చాలా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ అధికారి ఎం మురళీధర్ చెప్పారు. నాగార్జున సాగర్ కుడి కాలువ మనకు 4 జిల్లాల ప్రాంతంలో 11 లక్షల ఆయకట్టుకి నీరు అందిస్తూ పంట భూముల్ని సస్యశ్యామలం చేస్తూ ఉన్నది. మరి ఇటువంటి మెయిన్ కెనాల్లో మనం ఈ స్ట్రక్చర్స్ పరంగా చూసుకున్నట్టయితే మనకు కిలోమీటరు 17.962 దగ్గర చంద్రవంక ఆక్వాడక్ట్ అనే ఒక అద్భుతమైన రాతి కట్టడం మనం చూడొచ్చండి. ఈ కట్టడం ఎలాంటిది అంటే కింద వాగు వెళ్తుంటే పైన మనకు కెనాల్ వాటర్ వెళ్తుంది. దీన్ని మనం ఆక్వాడక్ట్ అంటాం. దీనికి రివర్స్లో కింద కెనాల్ వెళ్తూ పైన మనకు వాగు వెళ్తుంటే దాన్ని సూపర్ ప్యాసేజ్గా మనం టెక్నికల్గా పిలుస్తాము. మరి అటువంటి ఒక సిఎంసిడి వర్క్ అయినటువంటి చంద్రవంక ఆక్వాడక్ట్ని ఒక సివిల్ ఇంజనీర్గా ఎవరైనా కూడా ఒకసారి చూసి దాని గురించి మనం ఎంతో నేర్చుకోవాలి. అద్భుతమైన ప్లానింగు ఇవన్నీ కూడా మనకు ఆ చంద్రవంక ఆక్వాడక్ట్ దగ్గర తెలుస్తుందండి. మరి ఈ చంద్రవంక ఆక్వాడక్ట్ కింద వెళ్ళే వాగు యొక్క డిశ్చార్జ్